అదేవిధంగా శేషు గారికి, ప్యానెల్లో ఉన్నటువంటి మీ అందరికీ కూడా నమస్కరిస్తూ, భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతపరమైన ఎగ్జాక్ట్ ఈ దేశం కోసం, ధర్మం కోసం పాటుపడేటువంటి ఒక రాజకీయ పార్టీ. దీనికి ఒక ఫండమెంటల్ రైట్స్ని భారతీయ జనతా పార్టీ రాసుకొని గతంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక చేస్తూ 2 పర్యాయాలు అంటే 2 ఇయర్స్ 2 ఇయర్స్ 4 ఇయర్స్ స్టేట్ ప్రెసిడెంట్ కానీ, జిల్లా ప్రెసిడెంట్లు కానీ, మండల ప్రెసిడెంట్లు కానీ అవకాశాలు ఉండేది. ఆ తర్వాత కొన్ని మార్పుల కారణంగా అద్వానీ గారి నేతృత్వంలో 3 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు చేయాలి. ఒకసారి ఉన్నటువంటి వాళ్ళు కంటిన్యూగా ఉండకుండా రెండోసారి ఒకసారి గ్యాప్ ఇచ్చి మళ్ళా అవసరం ఉంటే ఉండొచ్చు అనేటువంటి నియమావళిని రాసుకోవడం జరిగింది. ఆ క్రమేణా కిషన్ రెడ్డి గారిది అయిపోయిన తర్వాత లక్ష్మణ్ గారు వచ్చారు. లక్ష్మణ్ గారిది అయిపోయినాక బండి సంజయ్ గారు వచ్చారు. బండి సంజయ్ గారిది అయిపోయిన తర్వాత ఎన్నికల ముందు కొన్ని పరిణామాల వల్ల కేంద్ర నాయకత్వం బండి సంజయ్ గారిని మార్చి తాత్కాలికంగా కిషన్ రెడ్డి గారిని అధ్యక్షునిగా నియమించి గత ఎన్నికలప్పుడు భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహించి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకు పోవడం జరిగింది. అయితే మంచి అంటే ఆశించిన అధికారం రాలేదు, కానీ ఆశించిన ఫలితాలు రాకున్నా గౌరవప్రదమైన సీట్లని భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం జరిగింది. ఒక స్థానం ఉన్నటువంటి శాసనసభలో 2 స్థానాలు 3 స్థానాలు 2 బై ఎలక్షన్లు గెలిచి, ఒక జనరల్ ఎలక్షన్లు గెలిచి 3 ఎమ్మెల్యే స్థానాలతోటి మేము ముందుకు పోయినాం. 8 స్థానాలు గెలవడం జరిగింది. దాని తర్వాత 8 పార్లమెంట్లు గెలిచి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకోవడం జరిగింది. అయితే వారు కేంద్ర మంత్రి పదవి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా మా ఎన్నికలు కూడా షెడ్యూల్ ప్రకారం జరగాల్సినటువంటి ఎన్నికలు ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి. ఈ నెల చివరికల్లా జాతీయ అధ్యక్షులతో పాటు అన్ని రాష్ట్రాల అధ్యక్షులు మా ప్రక్రియ ఏంటంటే బూత్ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, జాతీయ కమిటీ ఇట్లా వేయాల్సి వస్తుంది. అయితే కిషన్ రెడ్డి గారు మధ్యలో వచ్చారు కాబట్టి వారు కేంద్ర మంత్రి అయిండు, ఇక వారిని తప్పిస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారమై ఒక 6 నెలలు 8 నెలల నుంచి బీజేపీ రేపు మాపు అని మీడియా ఏదైతే ప్రతిరోజు దాన్ని ఒక సెన్సేషనల్గా చూపించడం వల్ల ప్రజలల్లా ఇంకెప్పుడు వేస్తారు అనేటువంటిది ఒక చర్చ వచ్చింది. కానీ భారతీయ జనతా పార్టీ షెడ్యూల్ ప్రకారం ఈ నెలల గత నెల ఈ నెల ఈ 2 నెలల నుంచి ఈ యొక్క సంస్థాగత విషయాల మీద ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ వారం 10 రోజుల రాష్ట్ర భవితవ్యం కానీ దేశాధ్యక్షుని కానీ ఎన్నికలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో కాలక్రమేణంగా ఈసారి అందరూ కూడా చేయాలనేటువంటిది ఎవరెవరు వ్యక్తిగతంగా వాళ్ళు నాకిస్తే నేను చేస్తా అని ఇట్లా ప్రతి ఒక్కరు ముఖ్యమైన వాళ్ళు సమర్థత ఉన్న వాళ్ళు ఏదైతే అడగాల్సినటువంటి వాళ్ళు పార్టీ లైన్లో కొంతమంది నాయకులను కలిసి చెప్పడం జరిగింది. అది జాతీయ నాయకులు ఆలోచన చేస్తున్నారు. జాతీయ నాయకుల యొక్క నిర్ణయం ఏదైతే ఆలోచన చేసిన తర్వాత రాష్ట్రానికి ఒక ప్రతినిధి వచ్చి ఏదైతే అందరినీ కూడా కలిసి ఎవరైతే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం తీసుకొని ఢిల్లీ పెద్దలతోటి మాట్లాడి ఏకగ్రీవంగా నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే మీడియాలో వస్తున్నావో మీడియాలలో వచ్చే కథనాలు కావచ్చు, కొందరు మాట్లాడుతున్నటువంటి తీరు కావచ్చు, దానివల్ల కొంత గందరగోళము, కొంత ఈ యొక్క భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల మీద ఎప్పుడు ఇంత ఆపేక్ష, ఇంత ఆతురత, ఇంత యొక్క టెన్షన్ ని ఎప్పుడు కూడా లేకున్నది. అదొక సాదా సీదా ప్రక్రియ లాగా జరిగిపోయింది.